ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. మే 31 నుంచి జూన్ 6వ తారీఖు వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి కుంభరాశిలో రాహు, మీనరాశిలో శని, మేషరాశిలో కుజుడు, వృషభ రాశిలో రవి, గురుడు, శుక్రుడు, మరి బుధుడు, ఈ 3 గ్రహాలు కూడా మిథున రాశిలో ఉన్నారు. చంద్రుడు వృశ్చిక, ధనస్సు, మకర రాశుల్లో చంద్ర సంచారం ఉంటుంది. మరి సింహరాశిలో కేతు యొక్క గమనం. ఇటువంటి పరిస్థితుల్లో మనకి ఏ ఏ రాశుల వారికి ఎలా ఉన్నాయని చెప్పి తెలుసుకుంటూ, మరి ఈ వారమే తప్పనిసరిగా గురుడి యొక్క బలం మారుతోంది. గురుడు చేంజ్ అవుతున్నాడు. అంచేత మరి ఈ గురుడు మారేటువంటి విధంగా అంటే గురుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశం 2వ తారీఖు నాడు. అంచేత తప్పనిసరిగా మరి ఈ రాశి వారు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయనేటువంటి విషయం తెలుసుకుంటూ, కర్కాటక రాశి, ఈ కర్కాటక రాశి వారికి రాశిలోనే చంద్రుడు, రాశిలోనే గురుడు. ఇప్పుడు ఏదైనప్పటికీ కర్కాటక రాశి వారికి ఈ వారం చంద్రుడి యొక్క బలం, రవి యొక్క బలం అనుకూలంగా ఉండడం ద్వారా ఆత్మస్థైర్యం పెరుగుతుంది, మనోవికాసం పెరుగుతుంది, కార్యజయం, ధనలాభం, ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా తప్పనిసరిగా యోగిస్తాయి. గత 3 మాసముల కంటే ఈ నెల అనుకూలంగా ఉన్నది. వార ప్రారంభంలో మీకు సామాన్యంగా ఉన్న వారపు మధ్యలో విశేషమైనటువంటి ధనలాభం, వారాంతం ముఖ్యమైనటువంటి అనుకూలత లభిస్తుంది. దూరం నుండి శుభవార్తలు అందుతాయి. ముఖ్యుల్ని కలుసుకుంటారు, మీ అభిప్రాయాలు తెలియజేస్తారు, భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు, శుభపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు, ఆ ప్రయత్నాలు మీరు చేస్తారు. ప్రతి పని కూడా ఆలోచనతో ముందుకు వెళ్తారు. తప్పనిసరిగా విజయం సాధించేటువంటి అవకాశాలు ఉన్నాయి. గతం కంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది. ఇంచేదండి ఈ వారంలో గురుడు ఇప్పటివరకు ఈ స్థానంలో ఉన్న గురుడు స్వక్షేత్రంలో మీ యొక్క రాశిలో ప్రవేశం కాబట్టి విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి. శుభ పుణ్యరూపమైనటువంటి కార్యక్రమాలకు ఎక్కువగా వ్యయం చేయడం, అటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం, పుణ్యక్షేత్రాలను దర్శించడం, ఆధ్యాత్మికమైన చింతన పెరగడం, అన్నింటా విజయం సాధించగలుగుతారు. ఈ రాశి వారి సంఖ్యల్లో 2, రంగుల్లో తెలుపు, ఆరాధనలో ఎక్కువగా మరి శివారాధన, దాంతోపాటు రావుగ్రహ ప్రీతి కోసం అమ్మవారి యొక్క ఆరాధన చేయడం కూడా విశేషమైన ఫలితం ఉంటుంది. ఈ కర్కాటక రాశి వారికి ద్వితీయంలో కేతు, అష్టమంలో రాహు. క్లారిటీ తక్కువ. ఏ పని చేయాలన్నా భయపడడం, సందేహించడం, ఆలోచించడం ఎక్కువైపోతాయి. అవి పక్కన పెట్టండి. పాజిటివ్ వైబ్రేషన్స్తో ఆలోచించండి. తప్పకుండా మీరు విజయం సాధించగలుగుతారు. అంచేత మీరు ఇంకా అనుకూలంగా ఉండాలి అంటే శివారాధన, వినాయకుడి యొక్క ఆరాధన కూడా చేయండి. తప్పకుండా విజయం సాధిస్తారు.